ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన మహాకృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని మనకిచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి, అంతేకాదు మనకిచ్చిన నూతన జీవాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. ఈ 3 దినాల కూడికలలో 2 రోజులు నేను మీతో కూడా ఉండి దేవుని వాక్యం ద్వారా కొద్ది పరిచర్య చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుకు స్తోత్రాలు. అలాగే బాధ్యత కలిగి సంఘాన్ని నడిపిస్తున్న పెద్దలు, అలాగే దేవుని దాసులు, వారికి కూడా వందనాలు తెలియచేస్తూ చేరువచ్చిన మిమ్మల్ని కూడా అభినందిస్తూ ఉన్నాను. మొత్తానికి ఈ 3 రోజుల కూడికల్లో 3 బాబుల్ని వేశారు. 3 బాబులే. రేనాల్డ్స్ బాబు, న్యూటన్ బాబు, సుధాకర్ బాబు. ఆ బాబులు 3లో చిన్న బాబు నేనే. మంచిది. అయినప్పటికీ మనం దేవుని యొక్క సహాయాన్ని బట్టి కొద్ది ధ్యానం చేయగలుగుతున్నాం. నా వెనక బోధించేవారు నాకంటే యోగ్యులు, శక్తిమంతులు. అందుకని నేను ఏదైనా విషయాలు వదిలివేసినా మర్చిపోయినా వారు పూర్తి చేయగలరు అని నమ్ముతూ ఈరోజు వాక్య భాగం కొరకై యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు 2:26. ప్రాణము లేని శరీరము ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ప్రభునందు ప్రియులారా, నిన్నటి దినాన మనం ఈ వాక్య భాగాన్ని ఆధారం చేసుకొని క్రియలతో కూడిన విశ్వాసానికి ఉండే సూచనలేంటో మనం ధ్యానిస్తూ ఉన్నాం. దానికంటే ముందు యాకోబు యొక్క ఆత్మీయ ఎదుగుదల గురించి కొన్ని సంగతులు విన్నాం. తర్వాత యాకోబు పత్రికలో 5 అధ్యాయాలు, 108 వచనాలు, 54 ఆజ్ఞలు ఉన్నట్లుగా నిన్న గమనించాం. మొదటి అధ్యాయాన్ని 3 భాగాలుగా నిన్న విభజించుకున్నాం. జ్ఞాపకం ఉందా ఎవరికైనా? మొదటి భాగం దేవుని జ్ఞానం, 2వ భాగం దేవుని మంచితనం. వెరీ గుడ్, చాలా బాగా విన్నారు మీరు. 3వ భాగం దేవుని వాక్యం. ఈరోజు 2వ అధ్యాయంలో మరికొన్ని సంగతులు మనం చూడబోతున్నాం. ప్రధానంగా 2వ అధ్యాయాన్ని 2 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. ఉదయం మొదటి సెషన్ కాబట్టి కొద్దిగా బైబిల్ స్టడీ లాగా మనం ఆలోచిద్దాం. క్రియాపూర్వకమైన విశ్వాసాన్ని ఎలా తెలుసుకోవచ్చు అంటే, విశ్వాసం ఉన్నది అని అంటే తప్పకుండా అది ప్రదర్శించబడాలి. బట్టలు ఉన్నాయి అంటే అది వేసుకోవాలి. ఉద్యోగం వచ్చిందంటే చెయ్యాలి. ఉద్యోగం వచ్చిందని ఎప్పుడు ఇంట్లో ఉంటే అది ఉద్యోగం అవ్వదు కదా. విశ్వాసం ఉందని లోపల ఉంటే అవ్వదు కదా, అది కనపడాలి. కాబట్టి విశ్వాసం అనేది క్రియల ద్వారా కనపడేది. ఈ 2వ అధ్యాయంలో 2 భాగాలుగా ఆల్రెడీ విభజించబడి ఉంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే మొదటి 13 వచనాలు ఒక భాగం, 14 నుంచి 26 వచనాలు మరొక భాగంగా ఉన్నట్లు మీ బైబిల్లో అర్థమవుతూనే ఉంటుంది. ఈ మొదటి 13 వచనాలకి మనం ఒక పేరు పెట్టుకోవచ్చు. అదేంటంటే పక్షపాతం. 2వ భాగానికి 14 నుంచి 26 వచనాల వరకు ఉన్న దానికి విశ్వాసం అని పేరు పెట్టుకోవచ్చు. చెప్పండి, మొదటి 13 వచనాలకు ఏమనుకోవచ్చు మనం? పక్షపాతం. 2వది విశ్వాసం. ఈ పక్షపాతం అనే ఈ భాగాన్ని మళ్ళా 4 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. అంటే బైబిల్ని మనం సులభంగా అర్థం చేసుకోవడానికి. ఒక విస్తరాకులో మనం భోజనానికి కూర్చున్నప్పుడు ఇంత అన్నం పెడతారు. మొత్తం ఒకసారి తినలేం కదా. ముందు ఒక భాగం లాగుతాం, దానికి కూర కలుపుతాం, కలిపిన దాంట్లోంచి ఒక్కొక్క ముద్ద తింటాం. అలాగే దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు కూడా
ఆ భాగాన్ని కొన్ని భాగాలుగా విభజించుకుంటే మనకి జ్ఞాపకం ఉంటుంది అన్నమాట. ప్రధానమైన భాగాలు రెండు. మొదటి భాగం పక్షపాతం, రెండవ భాగం విశ్వాసం. అంటే మొదటి భాగంలో పక్షపాత వైఖరి ఎలా కనపడుతుందో విశ్వాసులలో అనేది యాకోబు రాస్తూ ఉన్నాడు. ఈ రెండవ అధ్యాయంలో మరొక 4 భాగాలు, మొదటి భాగాన్ని మనం విభజించుకుంటే మొదటి 4 వచనాలలో యేసుక్రీస్తు యొక్క దైవత్వం కనబడుతుంది. 5 నుంచి 7 వచనాల వరకు ఉన్న వాక్య భాగములో దేవుని యొక్క కృప కనపడుతుంది. 8 నుండి 11 వచనాల వరకు ఉన్న వాక్య భాగములో దేవుని యొక్క ఆజ్ఞలు కనబడతాయి. 12 నుండి 13 వచనాల వరకు ఉన్న ఆ వాక్య భాగములో దేవుని తీర్పు కనబడుతుంది. సో 4 మాటలు. మొదటిది యేసుక్రీస్తు యొక్క దైవత్వం, అంటే ఆయన దేవునిగా ఆయన యొక్క తత్వం ఎలా ఉంటుందో మొదటి భాగంలో, ఆ తర్వాత భాగంలో దేవుని యొక్క కృప మనుషులను ఎలాగ స్వీకరించిందో, ఆ తర్వాత భాగంలో దేవుని ఆజ్ఞ అనేది, దేవుని వాక్యం అనేది ఏ ఆజ్ఞలో నిబిడీకృతమై ఉందో, తర్వాత ఎవరైతే దానికి లోబడరో వారికి దేవుని తీర్పు ఎలా ఉంటుందో ఈ మొదటి భాగం అనగా పక్షపాతం అనే భాగంలో మనం చూస్తాం. ప్రియులారా, ఇందులో మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి జాగ్రత్తగా. నా సహోదరులారా, మహిమాస్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకుడి. అంటే యేసు ప్రభు గురించి, ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతూ ఆయన మోమాటము లేనివాడు అనే మాట యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాట యాకోబు ఏదో శరీరపరమైన బంధుత్వాన్ని బట్టి అంటం లేదు. ఆల్రెడీ పరిసయ్యులు ఆయనకు ఆ పేరు పెట్టారు, అలాగే పిలిచారు. మీకు కావాలంటే చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయానికి వద్దాం రండి. మత్తయి 22:16 దొరికితే చదవండి. బోధకుడా, నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గమును బోధించుచున్నావనియు నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. ఏమి లేదు ఆయనకి. అందరూ చెప్పండి, మొహమాటం లేదు. కాబట్టి నిజమైన నికార్సైన విశ్వాసంలో మొఖమాటం ఉండదు. అది మొఖమాటం లేని విశ్వాసం. యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని ఎత్తి మాట్లాడుతున్నాడు. మోమాటం లేని వాడవని ఏమంటున్నారు వాళ్ళు? మేము ఎరుగుదాం. అంటే వాళ్ళకి తెలుసు యేసు ప్రభు ఎవరిని వదిలిపెట్టాడు. ఎందుకో తెలుసా? 16వ అధ్యాయంలో, అదే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడిగితే పేతురు త్వరగా ముందుకొచ్చి ఏమన్నాడు? ప్రభువా, వాళ్ళు ఎలాగనుకుంటున్నారు, వీళ్ళు ఎలాగనుకుంటున్నారు అని అంటే యేసు ప్రభు మరి నువ్వేమనుకుంటున్నావు అన్నాడు. అంటే యేసు ప్రభుతో పేతురు ఏమన్నాడు? నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అన్నాడు. వెంటనే ఏమన్నాడు? సీమోను బరియోనా, నీవు ధన్యుడవు అన్నాడు. ఆ కింద భాగానికి వెళ్ళినప్పుడు అదే పేతురుని పట్టుకొని మళ్ళీ ఏమన్నాడు? సాతానా, నా వెనక్కు పొమ్ము అన్నాడు. అంటే యేసు ప్రభు వారు ఒక వ్యక్తిని పొగడడానికి, అలాగే ఒక వ్యక్తిని మార్గంలో పెట్టడానికి వెనుక ఆడడు. అందుకే 7 సంఘాలకు ఆయన రాసిన ఉత్తరాల్లో కూడా ఈ సంగతే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 7 సంఘాల విషయంలో వాటి మెప్పులు చెప్పాడు, వాటి తప్పులు కూడా చెప్పాడు. ఎందుకంటే ఆయనకేమీ లేదు, మోమాటం లేదు. కాబట్టి మోమాటం లేని వాళ్ళు అభినందిస్తారు, అభిశంసిస్తారు, రెండూ చేస్తారు. వారిని మెచ్చుకుంటారు, అదే సమయంలో తప్పు కూడా ఎత్తి చూపిస్తారు. కొంతమంది మనకు ఆ లక్షణం అలవరుచుకోవాలి, అభినందించటం రావాలి. కానీ చాలాసార్లు మానవ నైజం ఏంటో తెలుసా?
మెచ్చుకోవడానికి త్వరగా నోరు రాదు, కానీ చెప్పండి, విమర్శించడానికి చాలా త్వరగా వస్తుంది నోరు. అదే చెప్తున్నాడు, అది యేసు ప్రభు లక్షణం కాదు. నిజంగా మనం క్రియాపూర్వకమైన విశ్వాసం కలిగిన వారమైతే మన అనుదిన జీవితంలో, క్రైస్తవ జీవితంలో మోమాటము లేని వారమై ఉండాలి అనేది తెలియచేస్తోంది ఈ మాట. ఈ మాట యేసు ప్రభువే కాదు, అపోస్తలుడైన పౌలు కూడా పాటించినట్లుగా గలతీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో పేతురుని ఆయన అందరి ముందు కొంచెం నిలదీసినట్లుగా మాట్లాడాడు. తర్వాత మీరు చదువుకోండి 2వ అధ్యాయం. సరే చదవండి, 14 వచ్చినవా చదవండి. నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా నీవు యూదుడవై ఉండి కాక అన్యజనుల వలనే ప్రవర్తించుచుండగా. చాలండి. అంటే పేతురుని ఇక్కడ ఈయన నిలదీస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే పేతురు సువార్తకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు, అందుకని. కాబట్టి యేసు ప్రభు యొక్క దైవత్వ లక్షణం ఏంటంటే మంచి చేసిన వారిని మెచ్చుకుంటాడు, తప్పు చేసిన వారిని కోప్పడతాడు. అది అందుకే ఈ మాట ఎత్తి మాట్లాడుతున్నారు. విశ్వాస విషయంలో మీరేం కలిగి ఉండొద్దు, మోమాటము కలవారై ఉండొద్దు. కాబట్టి మనం విశ్వాసం క్రియాపూర్వకమైనదైతే మనలో ఏముండకూడదు, మొహమాటం ఉండకూడదు. అది యేసు ప్రభు యొక్క దేవత్వం. మరి అయితే దేవుని కృప ఏంటి? 5వ వచనానికి రండి. 5వ వచనం, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ప్రియులారా, మనలను, మన ఏర్పాటును ఒకసారి అర్థం చేసుకుందాం. మనం గొప్పవారమని ఏర్పరచుకున్నాడా దేవుడు? చెప్పండి. మనం తెలియగలిగిన వారమని ఏర్పరచుకున్నాడా? కొంచెం అర్థమయ్యేలాగా ప్రాక్టికల్గా తీసుకొస్తాను చూడండి. ప్రపంచంలో ఉండే 1000 మంది తెలివిగలిగిన వాళ్ళని కనుక ర్యాంకులు ఇస్తే వాళ్ళల్లో మీరుంటారో లేదో తెలియదు, కానీ నేనైతే ఉండను. ప్రపంచంలో ఉండే 1000 మంది ధనవంతుల జాబితాను గనక తీస్తే మనం ఉంటామా? ఉండం. ప్రపంచంలో ఉండే 1000 మంది బలవంతుల జాబితాను తీస్తే అందులో మనం ఉంటామా? అందులో కూడా ఉండం. ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతులు 1000 మందిని ఎన్నుకుంటే అందులో మనం ఉంటామా? ఉండం. అందుకే పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ మాట అన్నాడు, మీరు పిలువబడిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను పిలవబడలేదు. వెర్రివారిమైన మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఇంకొక మాటలో చెప్పాలంటే కనకపు సింహాసనమున సునకమును కూర్చొండబెట్టినట్లు బంగారపు సింహాసనం మీద మనల్ని కూర్చోబెట్టాడు. ఎఫెసీ పత్రిక అదే కదా చెబుతుంది, మనలను క్రీస్తుతో కూడా లేపి కూర్చోబెట్టాడు. అందుకే విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పదో అనే పాట, నాన్నగారు రాసిన పాటలో ఆ చరణం ఇలా ఉంటుంది, రక్షించి నేను పరలోకములో ఆసీనునిగా చేశాను. మనల్ని రక్షించాడు, పరలోకములో ఆసీనులుగా చేశాడు. అక్షరార్థంగా ఉదయకాలం శాలేం మందిరంలో మనం కూర్చున్నాం మంగళగిరిలో, కానీ నిజానికి ఆత్మీయంగా మనల్ని ఆయన ఎక్కడ కూర్చోబెట్టాడు? పరలోకములో. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం. ప్రియులారా, ఈ గొప్ప భాగ్యాన్ని ప్రభు ఇచ్చాడు. ఏంటది? దేవుని కృప. దేవుని కృప. అయితే ఈ దేవుని కృపను అనుభవించిన మనం మరేం చేయాలి? దేవుని ఆజ్ఞకు, దేవుని మాటకు విధేయత చూపాలి. అదే ఆ మాటే 8వ వచనంలో రాయబడింది, మెట్టుకు నీవలే నీ పొరుగువాని ప్రేమించుమని లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను
మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించు వారగుదురు. అంటే నన్ను నేను ఎలా ప్రేమించుకుంటానో, నేను ఎలా ప్రేమించాలి, నా 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 పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించాలి. మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటాం? ఒకసారి అందరూ జవాబు చెప్పండి. మనం ఎవరైనా తప్పు చేసాం అనుకోండి, అవతలోళ్ళు విమర్శించాలని కోరుకుంటామా? చెప్పండి. కోరుకోం. మనలో ఏదైనా లోపం ఉందనుకోండి, అవతల వాళ్ళు ఆ లోపాన్ని గుర్తించాలని కోరుకుంటామా, గుర్తించకూడదని కోరుకుంటామా? కదా. కానీ చాలా పర్యాయాలు మనం అట్లా ఉండం, ఇతరుల పట్ల అలా వ్యవహరించం. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే, నిన్ను నీవు ఎంత ప్రేమించుకుంటున్నావో ఇతరులను కూడా అలాగే ప్రేమించు. అర్థమైందా? యేసుక్రీస్తు యొక్క దైవత్వము, దేవుని యొక్క కృప, ఈ రెండు అర్థమైతే దేవుని వాక్యానికి విధేయత చూపటం మనకు చేతనవుతుంది. దేవుని వాక్యానికి విధేయత చూపటం మనకు చేత కాకపోతే ఆ రెండు అర్థం కాలేదు అని అర్థం. ఎవరికైతే దేవుని వాక్యం అర్థం కాలేదో వాళ్ళకి కలిగేది ఏముంటో తర్వాత భాగంలో చెప్పాడు. 12వ వచనం నుండి 13వ వచనం వరకు ఏంటది? వాళ్ళు తీర్పుకు లోనవుతారు. ఎవరికి తీర్పు పడుతుంది చెప్పండి? యేసుక్రీస్తు యొక్క దైవత్వము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆజ్ఞ, ఈ మూడు ఎవరికైతే అర్థం కావో వారు దేనికి గురవుతారు? తీర్పుకు. చదువుదాం రండి. 12వ వచనం. స్వాతంత్రము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబోవు వారికి తగినట్టుగా మాటలాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. అంటే మన ప్రవర్తనలో మనం ప్రవర్తించే విధానం ఎలా ఉండాలంటే, నేను తీర్పులోనికి వస్తున్నాను, నేను తీర్పులోనికి వెళ్తున్నాను, తీర్పులో నేను నిలబడబోతున్నాను, ఐఎమ్ గోయింగ్ టు స్టాండ్ ఇన్ ద జడ్జిమెంట్ అని అనుకోవాలి. పరీక్షకి వెళ్ళే వాళ్ళు ఎట్లుంటారు? వేరే వాళ్ళు ఏం బట్టలు వేసుకున్నారో, వాళ్ళు ఏం జుట్టు, వాళ్ళు తలదూకున్నారో లేదో, ఇవన్నీ చూస్తారా? వాళ్ళ మైండ్ అంతా ఏముంటుంది? ఎగ్జామ్ పేపర్లో ఏమొస్తుందో, దానికి ఎలా ఆన్సర్ చేయాలో, మైండ్ అంతా దీంతోనే నిండి ఉంటుంది. మనము తీర్పులో నిలబడాలి అన్న భయము మనలో ఉంటే, నా గురించి నేను దేవునికి లెక్క చెప్పాలి అన్న భయం మనలో ఉంటుంది. అందా? మనం దేవునికి లెక్క చెప్పాలా? తప్పకుండా చెప్పాలి. ఎక్కడుంది ఆ మాట? బైబిల్ చూడకుండా చెప్పండి రెఫరెన్స్. వెరీ గుడ్. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, మనలో ప్రతివాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట, అలాగే రోమాపత్రికలో కూడా 14వ అధ్యాయంలో కూడా రాయబడింది, ఆయన న్యాయపీఠం ముందు మనం ప్రత్యక్షం కావాలి, మనందరం నిలబడాలి. కాబట్టి న్యాయపీఠం దగ్గర తీర్పు మనం పొందేటప్పుడు దేన్ని బట్టి ఆధారపడి ఉంటుంది? 13వ వచనంలో ఉంది చూడండి. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. యాకోబు 2:13. కనికరము తీర్పును మించి అతిశయపడును. ప్రియులారా, ఇక్కడ నేను ఒక మాట మీ ముందు పెట్టాలని కోరుతున్నాను. తీర్పు అనే ఈ మాటను గురించి ఆలోచించినప్పుడు మనము తీర్పు తీర్చవలసిన సంగతులు ఉన్నాయి, తీర్పు తీర్చకూడని సంగతులు ఉన్నాయి. తీర్పు తీర్చకూడని సంగతులు ఏమున్నాయో బైబిల్లో అవి ఒక 2 చెప్తాను. తీర్చవలసిన సంగతులు ఏమున్నాయో అది కూడా ఒక 2 చెప్తాను. జాగ్రత్తగా వినండి. రోమాపత్రిక 14వ అధ్యాయం, రోమాపత్రిక 14వ అధ్యాయం 10వ వచనం చూడండి. రోమాపత్రిక 14:10. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా. ఈ 14వ అధ్యాయం యొక్క సారాంశం ఏంటంటే,
అతని ఇష్టాయిష్టాలను బట్టి, అతని ప్రాధాన్యతలను బట్టి నువ్వు తీర్పు తీర్చొద్దు. అంటే అతడు తినే ఆహారాన్ని బట్టి కానీ, అతని యొక్క వైఖరిని బట్టి కానీ నువ్వు తీర్పు తీర్చొద్దు అని చెప్తున్నాడు అక్కడ. 14వ అధ్యాయంలో చెప్పేది ఇష్టాలు అభీష్టాలు గురించి. కొంతమందికి మొక్క లేకపోతే ముద్ద దిగదు, మరికొంతమందికి మొక్కలు అస్సలు ఇష్టం ఉండదు. వీళ్ళిద్దరు పోట్లాడుకుంటే ఎట్లా ఉంటుంది? ఒకసారి భోజనాలకు వెళ్ళి కూర్చుంటే అదే కొన్ని షార్ట్ కట్ కోడ్స్ ఉంటాయి తెలుసా మీకు? అబ్రహాము, ఇస్సాకు, పేతురు, యోనా, ఏమండి, తర్వాత తప్పిపోయిన కుమారుడు. తెలుసా తప్పిపోయిన కుమారుడు అంటే? పందులు. ఇలాగా షార్ట్ కట్ కోడ్స్. ఏంటండి ఈరోజు కూర అని అంటే ఒక ఆయన చెబుతున్నాడు, ఈరోజు అబ్రహాం అండి అని అంటే ఆయన పాపం వచ్చిన ఆయనకి అది తింటాడో లేదో తెలియదు, అలాగని అడగలేరు. అంటే ప్రక్కన ఆయన చెబుతున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. అంటే అర్థమైంది అనుకుంటాను. కొన్ని పర్యాయాలు ఆ పక్కన కూర్చొని ఆయన అంటాడే, అసలు ఎట్లా తింటారండి, మా ఇంట వంట లేదు అని వీళ్ళిద్దరు వాదం పెట్టుకుంటున్నారు. ఇలాంటి వాటి గురించి ఇక్కడ చెప్పేది తీర్పు తీర్చొద్దు అని. తినేదాని గురించి, ధరించేదాని గురించి, వాటి గురించి తీర్పు తీర్చొద్దు. వాటి గురించి సహోదరులకు తీర్పు తీర్చొద్దు. రెండవది, తీర్పు తీర్చకూడని మరొక సంగతి ఏంటో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. తీర్పు తీర్చకూడని రెండవ సంగతి. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకండి. ఇక్కడ కూడా మరొక మాట చెప్తున్నాడు, సమయం రాకమునుపు ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చొద్దు. రోమాపత్రికలు ఏం చెప్పాడు? ఇష్టాలు అభీష్టాల గురించి తీర్పు తీర్చొద్దు. కొంతమందికి పప్పు అంటే ఇష్టం, కొంతమందికి మాంసం అంటే ఇష్టం. అది తిన్నోళ్ళు ఏం విశ్వాసులయ్యా, ఇది తిన్నోళ్ళు ఏం విశ్వాసులయ్యా అనొద్దు. వాటి కోసం వాదాలు పెట్టుకోవద్దు. రెండవది, ప్రభువు రాకమునుపు దేని గురించి తీర్పు తీర్చొద్దు అంటే వాళ్ళ హృదయం యొక్క వైఖరి గురించి, నీకు అర్థం కాని విషయాన్ని గురించి ఎప్పుడు తీర్పు తీర్చొద్దు. ఏ విషయం అయితే నీకు అర్థం కాదో దాని గురించి నువ్వు తీర్పు తీర్చడానికి నోరు తెరవద్దు. అంధకారమందలి రహస్యాలు ఒకానొక దినం బయటకు వస్తాయి. కాబట్టి రెండు విషయాల్లో విశ్వాసులు తీర్పు తీర్చకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ముందు 3 ఉన్నాయి. దేవుని తీర్పుకు ముందు 3 ఏమి నేర్చుకున్నాం మనం? యేసు క్రీస్తు దైవత్వం. బ్రదర్ అండ్ మూమెంట్లో ఒక దేవుని దాసుడు ఉండేవాడు, ఆయన పేరు మర్చిపోయాను నేను. ఆయన ఎవరి మీదైనా చాడీలు చెబితే వెంటనే ఆయన చేసే మొదటి పని ఏంటో తెలుసా? బ్రదర్, ఆయన మీద మీకు కొంచెం కష్టంగా ఉందా, ఉండండి ఇప్పుడే ఫోన్ చేస్తాను అంటాడు ఆయన. ఆయనకి నేరుగా ఫోన్ చేస్తానంటాడు. వెంటనే అయ్యో ఫోన్ చేయకండి కాబట్టి ఆయన మీద మీకు చెబుదామని వచ్చాను. వద్దండి, మీరు ఆయన మీద నాకు ఏదైనా చెప్పాలని వస్తే ముందు ఆయనతో మాట్లాడండి, తర్వాత అప్పుడు నాతో మాట్లాడండి అంటాడు. ఇంకా గొడవ వస్తుందా? వద్దండి, ఆయనకు ఇప్పుడు ఆయనతోనే మాట్లాడండి అంటే అయితే నాతో కూడా చెప్పకండి అంటాడు. మనకి ఇది అలవాటు లేదు. ఎవరి మీద అని చెప్తుంటే అలాగా ఇంకేంటంట ఇంకా చెప్పు అంటారు. ఎందుకంటే ఆత్రం ఇంకా తెలుసుకోవాలి. తెలుసుకొని ఏం చేస్తాం? కాబట్టి తీర్పు గురించి అర్థం కాని విషయాల్లో తీర్పు తీర్చొద్దు. యేసు ప్రభు యొక్క దైవత్వం మాదిరి మన ముందుంది, దేవుని యొక్క కృప మన ముందుంది, దేవుని యొక్క ఆజ్ఞ మన ముందుంది. ఈ మూడిటిల్ని ఎరిగి తీర్పు తీర్చేటప్పుడు జాగ్రత్త పడదాం. ఎందుకంటే నేను కూడా తీర్పులోనికి వెళ్తానేమో అని. ఇవి తీర్పు తీర్చకూడని సందర్భాలు 2. అయితే తీర్పు తీర్చవలసిన సందర్భాలు 2 చెప్తాను రండి. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక
5వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా, తీర్చుదేం కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చేవారు గనక. కొరింథీ 1 పత్రిక 5వ అధ్యాయం యొక్క సారాంశం ఏంటంటే, ఆ సంఘములో ఒక అతను నైతికంగా పతనమయ్యాడు. అంటే ఒక అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు. సంఘస్థులందరూ ఎలా ఉన్నారంటే, ఏ పర్లేదులేండి, అన్నీ చూస్తే ఇంకా మనం మనుషుల్ని పోగొట్టుకుంటామండి, కాబట్టి వదిలేద్దాం అని అనుకున్నారు వాళ్ళు. వాళ్ళని హెచ్చరించడానికి పౌలు ఈ మాట రాస్తున్నాడు. మీరు బయట వాళ్ళ సంగతి వదిలేసేయండి, కానీ లోపటి వాళ్ళకి తీర్పు తీర్చాలి కదా. అందులో నైతికమైన ప్రవర్తన విషయంలో తీర్పు తీర్చాలి కదా. ఇలా ఒక అక్రమమైన సంబంధంతో కొనసాగుతున్న వ్యక్తికి మీరు అలాగే లోపల పెట్టుకొని పొంగిపోతా ఉన్నారే, మీరు లోపల వాళ్ళకి తీర్పు తీర్చాల్సిన వాళ్ళు కదా. కాబట్టి ఇక్కడేంటంటే తీర్పు తీర్చకపోతే తీర్పులో పడతాం, అది చెప్పేది. సహోదరులారా, గ్రహిస్తున్నామా? మనం నైతికపరమైన విషయాలకు, ప్రవర్తనలో పతనమైన వాటి విషయాలకు తీర్పు తీర్చకపోతే మనం తీర్పులో పడతాం. ఎందుకంటే ఆ బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. లోపలి వారికి మీరు తీర్పు తీర్చాలి. సహోదరుడు ఎవడైనా జారుడు కానీ, లోబి కానీ, ఇలాంటి వాళ్ళు గనక ఉంటే అలాంటి వాళ్ళకి తీర్పు తీర్చాలి. నైతికంగా పడిపోతే తీర్పు తీర్చాలి. ఒక సంఘములో ఒక యవనస్తుడు, మరొక యవనస్తురాలు రక్షించబడ్డామని చెప్పి పాపంలో పడ్డారు. ఆ సంఘములో దేవుని దాసులు, పెద్దలు కలిసి వారిని వెలివేశారు. వెలివేయకపోవడం వాక్యానికి వ్యతిరేకం, వెలివేయడం జరగాల్సింది. ఎందుకంటే ఆ విషయంలో దేవుడు అదే కోరుతున్నాడు. లోపటి వారికి ఈ విషయంలో మాత్రం తప్పకుండా తీర్పు తీర్చాలి. నైతికంగా ఎలా బ్రతకాలో చెప్పారు. ఏ విషయాల్లో తీర్పు తీర్చకూడదో, వారి ఇష్టాలు అభిష్టాల విషయంలో. రెండవది, నీకు అర్థం కాని వాటి విషయంలో తీర్పు తీర్చొద్దు. కానీ దేవుని వాక్యం స్పష్టంగా చెప్పిన వాటి విషయంలో తప్పకుండా తీర్పు తీర్చాలి. ఇక్కడ తీర్పు తీర్చకపోవడం తప్పు. తర్వాత మాట 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయం, అదే కొరింథీ 1 పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాలు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు యోగ్యత లేదా? అంటే సంఘములో చిన్న చిన్న వాటి విషయంలో మీరు ఇవి మనుషులకి మధ్య తగాద పెట్టుకొని వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? కోర్టుకి వెళ్తున్నారు. ఊరి పేరు చెప్పను కానీ ఒక ఇంటి ప్రక్కన ఆయన కూడా దేవుని నమ్మానని చెప్పిన ఆయనే, దేవుడు అంటే ఇంకా పూర్తిగా నమ్మలేదు. ఇద్దరు అన్యుల్లో నుంచి ప్రభువులోకి వచ్చిన వాళ్ళు. అవతల ఆయన వీళ్ళ ఇంటికి దాదాపు 10 అడుగులు వచ్చేసాడు. అవతల తండ్రి పాపం దీనస్థితిలో, రోగగ్రస్తమైన స్థితిలో ఉన్నాడు. ఆ కూతురు ఒకతే మిగిలింది. ఆ కూతురు చాలా పరిపక్వత కలిగింది. ఆవిడ అంది, ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి, అమ్మ ఏంటి అలా చూస్తుంటావు, 10 అడుగులు మీ దాంట్లోకి వస్తే అని అంటే, నేను గమనించలేదండి అని వెళ్ళి, అంకుల్ మీరు ఇలాగ రావడం న్యాయమేనా అడిగింది. అమ్మ అదేం కాదు, మాకు అప్పుడు లెక్క ఉందా, అది లెక్క ఉందా అని చెబుతూ ఉన్నాడు. సరే అంకుల్, నేను మీరు కూడా కొంచెం వాక్యం ఎరిగిన వాళ్ళు కాబట్టి నేనేమి వాదించను. అయితే ఒకటి మాత్రం, మన మధ్య దేవుడు సాక్షిగా ఉన్నాడు అంకుల్,
వందనాలు, వెళ్ళొస్తాను అంది. ఆ తర్వాత ఆ ఇంట్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అనారోగ్యాల పాలై ఇద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత అప్పుడు ఆ అంకుల్ వచ్చి ఈవిడితో క్షమాపణ చెప్పమ్మా, నేను ఎంత అక్రమంగా ప్రవర్తించానో, అసలు నీవు నాకంటే వయసులో చిన్నదానివి కానీ నువ్వు ఎంత పరిపక్వంగా ప్రవర్తించావో, నీకు వందనాలమ్మా, నీ స్థలం నువ్వే తీసుకో అని చెప్పి ఆయన ప్రహరీ గోడ కట్టించి ఆవిడికిచ్చాడు. అంటే ఆమె కోర్టుకి వెళ్ళొచ్చు, కానీ వెళ్ళలా. ఎందుకు వెళ్ళలేదు? లోకానికి నేను తీర్పు తీర్చడానికి ఒకరోజు నిలబడాలి. లోకం ముందు నేను వెళ్ళటం ఏంటి? వాళ్ళ తీర్పు కోసం నేను నిలబడటం ఏంటి? పోతుంది ఒక 10 అడుగులు. ఇటువంటి వైఖరి అదనమాట తీర్పు గురించి మనం ఎరగవలసినవి. ఎన్ని పర్యాయాలు మనం విశ్వాసులు పోట్లాడుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, విశ్వాసులు పోట్లాడుకొని కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. దేవుని దైవత్వం అర్థం కావడం లేదు, దేవుని కృప అర్థం కావడం లేదు, దేవుని వాక్యం అర్థం కావడం లేదు. ఇది అర్థమైతే ఏ విషయాల్లో తీర్పు తీర్చాలో, ఏ విషయంలో తీర్పు తీర్చకూడదో మనం ఎరిగి ఉంటాం. ఇది 2వ అధ్యాయం మొదటి భాగం యొక్క సారాంశం. 2వ అధ్యాయాన్ని 2 భాగాలుగా విభజించుకున్నాం. చెప్పండి, మొదటి భాగం ఏంటి? పక్షపాతం. 2వ భాగం ఏంటి? విశ్వాసం. వెరీ గుడ్. ఈ 2వ భాగంలో కొన్ని తలంపులు చెప్పి నేను ముగిస్తాను. విశ్వాసం అన్న దాంట్లో మళ్ళా నేను 3 భాగాలుగా దీన్ని మనం విభజిద్దాం. 14 నుంచి 17 వచనాల వరకు చచ్చిన విశ్వాసం, 18వ వచనం నుండి 19 వరకు అది దయ్యముల విశ్వాసం, 20వ వచనం నుంచి 26వ వచనం వరకు దైవిక విశ్వాసం. విశ్వాసంలో 3 రకాలు. మొదటిది ఏంటి? చచ్చిన విశ్వాసం. 2వది దయ్యాల విశ్వాసం. 3వది దైవిక విశ్వాసం. విశ్వాసం అంతా ఒకటే పదం, కానీ అందులో 3 రకాలు. ఇక్కడ దీన్ని బట్టి బైబిల్లో ఎన్నో రకాలు ఉన్నాయి, కానీ మనం యాకోబు పత్రిక ఆధారంగా ఆలోచిస్తున్నాం. చచ్చిన విశ్వాసం అంటే ఏంటి అంటే అక్కడే చెప్పారు. చూడండి, 14వ వచనం 10 నుంచి 15 వరకు. మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. విశ్వాసం అనేది క్రియలతో లేనిదైతే అది చచ్చిపోయింది. క్రియ కనబడాలి. కానీ చచ్చిన విశ్వాసంలో ఏముండవు? క్రియలు ఉండవు. 2వది దయ్యముల విశ్వాసం మనకు కనబడుతుంది కదా, 18వ వచనంలో. అయితే నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసమును నాకు కనబరచుము. నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనబరుతునని చెప్పును. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. ఇప్పుడు చెప్పండి, దయ్యాలకు పరలోకం ఉందా? లేదు. దయ్యాలకు పరలోకం లేదు. దయ్యాలకు లేనివి మనుషులకున్నవి 3 ఉన్నాయి. చెప్పనా? మొదటిది సాతానుకు లేనివి మనుషులకున్నవి 3. 1, సాతానుడికి శరీరం లేదు, మనకు శరీరం ఉంది. 2, సాతానుడికి కుటుంబం లేదు, మనకు కుటుంబం ఉంది. 3, సాతానుడికి పరలోకం లేదు, మనకు పరలోకం ఉంది. అందుకనే మనుషులకున్న ఈ 3టిని ఎట్లాగైనా పాడు చేయాలని చూస్తాడు. శరీరం లేదు కాబట్టి శరీరాన్ని పాడు చేయాలని చూస్తాడు. ఒకసారి మా నాన్న తీసుకొని విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. మా ముందు, ఇప్పుడు కాదు, ఓ 40 ఏళ్ల క్రితం, మా ముందు ఒక తండ్రి నిలబడ్డాడు కొడుకుని లైన్లో పెట్టుకొని.
డాక్టర్ వైపు చూస్తే ఇలాగ అంటున్నాడు, చూడండి సార్ అని. ఎలా చూడాలయ్యా, తల చుట్టూ గుడ్డ చుడితే తీ అన్నాడు. తీసేటప్పటికి ఆ తల మీద గుడ్డ తీసేటప్పటికి ఈ దవడంతా తినేసి ఉంది. ఈ బయట నుండి చూస్తుంటే లోపల పళ్ళు కనపడుతున్నాయి. నోరు తెరు అన్నాడు. తెరిస్తే లోపల నుండి చూస్తుంటే బయట ప్రపంచం కనపడుతుంది. ఏంటయ్యా ఇలాగా అంటే, సార్ వద్దన్న కొందికి తిన్నాడు సార్, పాన్ పరాకు గుట్కాకు అలవాటయ్యాడు. డాక్టర్ అన్నాడు, నేను నీకు మందు ఇవ్వలేను, పరీక్షించిన తర్వాతే మందు ఇస్తాను, బహుశా ఇది క్యాన్సర్ ఏమో అన్నాడు. 17-18 సంవత్సరాలున్న యవనస్తుడికి అంత తీవ్రమైన రోగం రావడానికి శరీరంలో ఉండే ఉద్రేకాలను అపవాది ప్రేరేపించి ఆ శరీరాన్ని ఏం చేశాడు, పాడు చేశాడు. జాగ్రత్త, దురలవాట్లు అపవాది ప్రేరేపిస్తూ పాడు చేస్తుంటాడు. ఎందుకంటే శరీరాన్ని పాడు చేయడం వాడి పని. దయ్యం పట్టిన ఏ ఒక్కడైనా తన శరీరానికి హాని చేసుకుంటుంటాడు. శానా దయ్యం పట్టిన వాడు అదే చేసింది. తనను తాను ఏం చేశాడు, గాయపరుచుకున్నాడు. రాళ్లతో వాటితో గాయపరుచుకుంటుంటాడు. శరీరాన్ని ఇబ్బంది పడేలాగా చేసుకుంటున్నామంటే సాతానుడి ప్రేరేపణ అని అర్థం. రెండవది, సాతానికి ఏమి లేదు, కుటుంబం లేదు. బైబిల్లో మీరు ఎక్కడన్నా చూసారా మిస్టర్ సాతాను, మిసెస్ సాతాను అని ఉందా? ఉంటే చెప్పండి. లేదు. అందుకే కుటుంబాలను పాడు చేయడం వాడి పని. ఇది ఎక్కడ మొదలుపెట్టాడు? ఏదైనా తోటలోనే స్టార్ట్ చేశాడు ఆ పని. భార్యాభర్తలు చిలక గోరింకల్లాగా కలిసి ఉంటే ఆడికి ఇష్టం ఉండదు. అందుకని కోడిపుంజుల్లాగా, సంక్రాంతి కోడిపుంజుల్లాగా పోట్లాడుకునేలాగా చేస్తాడు. భార్యాభర్తలు చాలామంది పైకి చాలా బాగుంటారు, ఏమీ లేనట్టు. కానీ ఇంట్లో చూడాలి అసలు నైజం. జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడైనా భార్యాభర్తల మధ్య తగాదొచ్చింది అని అంటే అర్థం ఏంటో తెలుసా? సాతానుడు ఎంటర్ అయ్యాడు, వాడుకుంటాడు. అందుకే బైబిల్ చెప్తుంది, అపవాదికి చోటియ్యకుడి. ఫేస్ మాత్రమే భార్యది, వాయిస్ సాతాన్ది. ఫేస్ మాత్రమే భర్తది, వాయిస్ సాతాన్ది. ఫేస్ మాత్రమే పేతురుది, వాయిస్ ఎవరిది? సాతాన్ది. అందుకే అన్నాడు, ఏమని? సాతానా నా వెనక్కెళ్ళు. అది మనం ఎరగాలి. పొరపాటుని ఇంటికెళ్ళి సాతానా అనకండి, తగాదలు వచ్చేస్తాయి. మనసులో అనుకోండి, సాతానుడి ప్రేరేపిస్తున్నాడు. 3వ ప్రపంచ యుద్ధానికి పునాదులు వేసిన వాళ్ళు అవుతారు ఇంటికి గనుకెళ్ళి సాతానా అని అన్నారంటే. ఇది కుటుంబానికి, కుటుంబం లేదు కాబట్టి కుటుంబాలు పాడు చేయటం, ఎక్కువ విడాకులు వాడి ప్రమేయంతోనే జరుగుతున్నాయి. 3వది ఏమి లేదని చెప్పాను, పరలోకం లేదు. అందుకే పరలోకంకి మనుషులు త్వరపడటం ఇష్టం లేదు. సచివాలయంలో ఉద్యోగాలు ఉన్నాయండి, అప్లై చేస్తే నెలకు 50,000 జీతం, మీరు ఉద్యోగం చేస్తారా అంటే, ఎప్పుడండి, ఎక్కడండి, ఎవరిని కలవాలండి, క్వాలిఫికేషన్ ఏంటండి, ప్రశ్న మీద ప్రశ్న అడుగుతారు. అదే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడండి, నిత్య జీవం ప్రభు ఇస్తాడండి అంటే, పొందుదాం, చూద్దాం, చేద్దాం, ఇంకా టైం ఉందిగా అంటారు. ఉద్యోగం కొరకు ఎంత ఆరాటం, ఎంత ఆత్రం. అదే రక్షణ కోసం చెప్పండి, ఎంత నిర్లక్ష్యం. ఎవరు అలా ప్రేరేపించేది? సాతానుడు. అందుకే ఎస్ ఆనందం గారు వాక్యం చెప్పేటప్పుడు ఇలాగనేవాడు, రేపుకు రూపు లేదు. ఏమనేవారు? రేపుకు రూపు లేదు. రేపు రక్షణ పొందంటాడంట సాతానుడు. ఎప్పుడు రేపు చేయమంటాడు. ఈ రేపు వచ్చే లోపల మనం వెళ్ళిపోతాం. మీకు గనక ఒకవేళ పాతాళంలో ఫోన్లు పనిచేసే అనుకూలత ఉంటే, పాతాళంలో వాళ్ళకి ఫోన్ చేసి అడగండి, బాబు అసలు నువ్వు రక్షణ పొందుదామని ఇక్కడికి వచ్చావా, పొందకూడదని ఇక్కడికి వచ్చావా అని అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? రక్షణ పొందుదామని అనుకున్నానండి, కానీ పొందబోయేలోపు ఇక్కడ తేలేనండి అంటారు. ఎందుకంటే సాతానుడికి అది ఇష్టం లేదు, మనుషుల్ని రక్షణ పొందనివ్వడు. కాబట్టి ఎవరైతే రక్షణను వాయిదా వేస్తున్నారో వాళ్ళందరూ ఎవరి చేతిలో ఉన్నట్టు?
సాతాను చేతిలో. మందిరంలోనే ఉండొచ్చు. మందిరంలో ఉన్న వాళ్ళు సాతాను వశంలో కూడా ఉంటారా? ఉంటారు. ఎలా చెప్పగలం? యేసు ప్రభు ఏర్పరచుకున్న వాళ్ళల్లో ఒకడు నేరుగా సాతానని యేసు ప్రభు అన్నాడు. అన్నాడా లేదా? ఎక్కడన్నాడు? రెఫరెన్స్ చెప్పండి. యోహాను సువార్త 6:70 అనుకుంటా. ఒకసారి చూడండి. యోహాను సువార్త 6:70 దొరికిందా? జాన్స్ గాస్పల్ 6:70. అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? ఏంటండి? మీలో ఒకడు సాతాను సంబంధి అన్నాడా? మీలో ఒకడు సాతాను అన్నాడా? కాబట్టి అంటే యేసు ప్రభు వారి శిష్యులు 12 మందిని ఏర్పరచుకుంది ఎవరు? యేసు ప్రభువే. మరి వాళ్ళల్లో ఒకడెవరు? సాతాను స్నేహితుడు కాదు, సాతాను సంబంధి కాదు, నేరుగా సాతానే. ఇప్పుడు చెప్పండి, మరి మందిరంలో ఉంటారా? కానీ యేసు ప్రభులాగా మాట మనం అనకూడదు. ఇండైరెక్ట్గా చెప్పాలి అంతే. అన్నారా కుంపటి రగిలినట్టే. అందుకే ఒక మందిరంలో సహజంగా ఏం వాక్యాలు రాస్తారు? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోను. కానీ ఒక సంఘంలో ఏం రాశారో తెలుసా? మీలో ఒకడు సాతాను. అదే రాశారండి పైన, మీలో ఒకడు సాతాను. సాతానుడు మారు మనసు పొందనివ్వడు, దేవుని వాక్యానికి లోబడనివ్వడు. అయితే వణుకుతాడా అంటే వణుకుతాడు. అక్కడేగా ఉంది, మనం చదివాం. అలాగూ నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి. సేన అనే దయ్యం పట్టిన వాడి దగ్గరికి యేసు ప్రభు వారు వచ్చినప్పుడు వాడు చేసిన చర్యలు ఎలా ఉన్నాయి చూద్దాం రండి. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. వాడు మార్కు 5:6. వాడు దూరమున నుండి యేసును చూచి ఎలాగొచ్చి పరిగెత్తుకొని వచ్చి. వాడు ఎక్కడి నుంచి చూశాడు యేసు ప్రభుని? దూరం నుండి. మనకైతే దగ్గర దాకా గుర్తుపట్టడం. జాగ్రత్తగా గమనించండి. అంటే ఇప్పుడు చిన్న ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. శిష్యులు స్పీడ్గా ఉన్నారా? సాతానుడు స్పీడ్గా ఉన్నాడా? సాతానుడే స్పీడ్గా ఉన్నాడు. శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చేదా గుర్తుపట్ల. ఒక అద్భుతం చేసిన తర్వాత వారు ఆ యేసును గుర్తుపట్టారని రాసి ఉంది. కానీ వీడు ఎక్కడి నుంచి గుర్తుపెట్టాడు? దూరం నుంచి. అంటే ఎవరి స్పీడు? సాతానే స్పీడు. రైట్. రెండవ మాట చూడండి. దూరము నుండి యేసును చూచి ఎలాగొచ్చి పరిగెత్తుకొని వచ్చి. అంటే వాళ్ళలో ఏముంది? భయం ఉంది, ఆసక్తి కూడా ఉంది. మనం దేవుని మందిరానికి ఎట్లా వస్తాం? మహా అయితే నడుచుకుంటూ వస్తాం, మనసు లేకపోతే కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తాం. మనసున్న వాళ్ళు ఎట్టొస్తారు? తొందరగా వస్తారు. మనసు లేని వాళ్ళు ఎట్టొస్తారు? కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తారు. కానీ ఈ సాతానుడు ఎట్టొచ్చాడు? పరిగెత్తుకుంటూ వచ్చాడు. దూరం నుండి చూశాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. మూడవది, ఆయనకు నమస్కారం కూడా చేశాడు. సాష్టాంగపడ్డాడు, వంగాడు. సాగిలపడని మరొక స్థలంలో ఉంటుంది. నమస్కారం చేశాడు. తర్వాత మళ్ళీ మాటలు కూడా మాట్లాడుతున్నాడు. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసి. అంటే ప్రార్థన కూడా చేస్తున్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఆసక్తి ఉన్నంత మాత్రాన, పరిగెత్తుకొచ్చినంత మాత్రాన వాళ్ళు విశ్వాసం సరైనది అని మనం చెప్పలేం. దేవుని మాటకు విధేయత చూపితే తప్ప.
అందుకే బైబిల్ ఇలా చెప్పింది. యాకోబే చెప్పాడు 4వ అధ్యాయం 7వ వచనంలో, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు పారిపోతాడు. కొంతమంది అది చేయరు. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, సాతాను క్రియలు అనంత నాశనం అంటుంటారు. ఉడత ఊపులకు చింతకాయలు రాలో, తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరో, మనం వేసే మంత్రాలకు సాతాను ఏమి పారిపోడు. వాడు పారిపోయే పద్ధతి ఒక్కటే, ఏంటో తెలుసా? దేవునికి లోబడి ఉండి సాతాన్ని ఎదిరించాలి, అంతే. ఇది దయ్యాల విశ్వాసం. వాళ్ళు దయ్యాలు కూడా వణుకుతాయి, మనకు వణుకు లేదు. మనం చలి కొణుకుతాం, కానీ దయ్యాలు దేవుని కొణుకుతాయి. దయ్యాల విశ్వాసం. ఇప్పుడు చెప్పండి, బయటకు గనక చూస్తే మన విశ్వాసం పవర్ఫుల్లా, దయ్యాల విశ్వాసం పవర్ఫుల్లా? దయ్యాలదే పవర్ఫుల్. కానీ ఒరిజినల్గా లోపలికి చూస్తే దయ్యాలు దేవుడికి లోబడవు. ఇప్పుడు దేవునికి లోబడని వాళ్ళని ఏమంటారు మీరు చెప్పండి? అంతే, సింపుల్. దేవునికి లోబడిన వాళ్ళని. కాబట్టి అది రావడం, కూర్చోవడం, కార్యక్రమాల్లో పాలు పంపలు పొందడం ఇది కాదు. ఆ యాక్టివిటీస్ చూస్తే ఈ సేనాదయం పట్టిన వాళ్ళు బోల్డ్ ఉన్నాయి. దూరం నుండి చూశాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు, నమస్కారం చేశాడు, సాగిలపడ్డాడు, సర్వోన్నతుడా మాతో నీకేం పని అని ఇంకో మాట కూడా ఒప్పుకున్నాడు. కాలము రాకమునిపే మమ్మల్ని బాధింపవచ్చితివా అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు చెప్పండి? కాలం రాకమునిపే అని ఎందుకన్నాడు? ఆలోచించి చెప్పండి. మీరు ఏదో పిల్లలని, నేనే పెద్దోడిని కాదు, కొంచెం మీరు వింటారని, మీరు వింటున్నారని ధైర్యం తెచ్చుకోవడానికి అడుగుతున్నాను నేను. ఎందుకన్నాడు ఆ మాట? కాలం రాకమునిపే అని. సాతానుడికి ఏం తెలుసు? నరకంలో కాల్తానని కూడా తెలుసు. అది కూడా తెలుసు, నరకంలో కాల్తానని కూడా తెలుసు. అందుకని అడుగుతున్నాడు, ప్రభువా నరకంలో నేను ఇటుగూడి కాలాలి కదా, అప్పుడు దాకా కొంతమంది మనుషులతో ఆడుకోనివి, నన్ను కొన్ని కుటుంబాలను నాశనం చేయను, కొంతమందిని చెడగొట్టనివు. అది వాడి ప్రార్థన. అందుకు ప్రభు ఏమన్నాడు? రేయ్, నువ్వు మనుషుల్ని పాడు చేయొద్దు, కావాలంటే పందుల్లోకి వెళ్ళు. అదే కదా అంది. ఈ మనిషిని వదిలే పందుల్లోకి వెళ్ళిపో అని అనుమతి ఇచ్చాడు. కాబట్టి దయ్యాల విశ్వాసం అంటే వణుగుతారు కానీ మారరు. అందుకే కొంతమందిని చూడండి, వందనాలండి, పరిచర్య చాలా బాగా చేస్తారు సేవకుల దగ్గర, కానీ ఏముండదు, మారు మనసు ఉండదు, రక్షణ ఉండదు. కొంతమంది చక్కగా పాటలు పాడతారు, వాయిద్యాలు కూడా వాయిస్తారు, కానీ ఏముండదు, రక్షణ ఉండదు. జ్ఞాపకం పెట్టుకోండి, యాక్టివిటీస్ చేయడానికి సాతాను ఇప్పుడు అడ్డం పడ్డు, కార్యక్రమాలు చేయడానికి సాతానేం అడ్డం పడ్డు. సాతాను అడ్డం పడేదంతా దేనికంటే దేవుని వాక్య ప్రకారం చెయ్యకుండా ఉండడానికి. ఆ వాక్యాన్ని వాడు ఎత్తుకొని పోతాడు, వాడు వాక్యపు దొంగ. నీకు గనక వాక్యం గుర్తుండటం లేదు అని అంటే సాతాను నీ జీవితంలో పని చేస్తున్నాడు అని అర్థం. వాక్యం గుర్తుండటం లేదంటే చాలామందికి చాలా గుర్తుంటాయి, వాక్యం మాత్రం అస్సలు గుర్తుండదు. అంటే ఎవరి కార్యం ఉన్నట్టు అర్థం? సాతానుడి కార్యం లోపల జరుగుతున్నట్టు. దయ్యాలు నమ్ముతూనే వణుగుచున్నాయి. మొట్టమొదటిదిగా చచ్చిన విశ్వాసం, రెండవదిగా దయ్యముల విశ్వాసం, మూడవదిగా దైవిక విశ్వాసం. దైవిక విశ్వాసం గురించి నేను 2 తలంపులు ఈ ఉదయకాలం చెప్పి ముగిస్తాను. ఇక్కడ 2 ఉదాహరణలు చెప్పాడు, అబ్రహాము, రాహాబు. అబ్రహాము ఒక పురుషుడు, రాహాబు ఒక స్త్రీ. అబ్రహాము యూదుడు, రాహాబు అన్యురాలు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, రాహాబు ఒక వేశ్య. కానీ వీళ్ళిద్దరినీ దైవిక విశ్వాసం ఒకటిగా చేసేసింది, ఒకే ప్లాట్ఫామ్ మీదకి తెచ్చింది. పురుషుడైన అబ్రహామును, స్త్రీ అయిన రాహాబును
అన్యురాలైన రాహాబును విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును ఒకే వేదిక మీదకి తీసుకొచ్చింది విశ్వాసం. దైవిక విశ్వాసములో మీరు బైబిల్ అంతా గమనించండి, ఈ రెండు కనబడతాయండి. ఆ రెండేంటో తెలుసా? ఒకటి, క్రీస్తు కొరకు తెగింపు, ప్రవర్తనలో మార్పు. ఇదే విశ్వాసాన్ని గుర్తుపట్టే సంగతి. విశ్వాసాన్ని గుర్తుపట్టాలంటే ఈ రెండింటిని బట్టే గుర్తుపట్టాలి. దేనికి ఏముంటుంది? క్రీస్తు కొరకు తెగింపు, ప్రవర్తనలో మార్పు. ఈ రెండు లేకపోతే వాళ్ళల్లో ఏమి లేనట్టే? విశ్వాసం లేనట్టే. క్రీస్తు కొరకు తెగించే గుణం లేకపోతే విశ్వాసం లేనట్టే లెక్క. ప్రవర్తనలో మార్పు లేకపోతే విశ్వాసం లేనట్టే లెక్క. దైవిక విశ్వాసములు ఈ రెండు కనపడతాయి. బైబిల్లో మీరు ఏ భక్తుడినైనా భక్తురాలైనా చూడండి, ఎన్నో అంశాలు కనపడతాయి, కానీ ప్రాథమికంగా రెండు అంశాలు ఏంటో తెలుసా? క్రీస్తు కొరకు తెగింపు, ప్రవర్తనలో మార్పు. సమరయ స్త్రీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచింది. యాకోబు బావి దగ్గర విశ్వాసం ఉంచిన తర్వాత ఆమెలో ప్రవర్తనలో మార్పు వచ్చింది. మార్పు వచ్చిందని ఎలా చెప్పగలరండి? ఎలా చెప్పగలరు చెప్పండి? ప్రవర్తనలో మార్పు వచ్చిందని ఎలా చెప్పగలరు? ఏమండి? అంటే మీకు తెలియదని కాదు, ఆలోచిస్తారని కొంచెం. ఎలా చెప్పగలరు? కొండ వదిలేసింది. కొండ ఎందుకు వదిలేసింది? అది కొండే, పాపం అని కాదు, కొండే. ఎందుకు వదిలేసిందంటే, కొండను గనక పట్టుకొని నీళ్ళతో నింపుకొని వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. కాబట్టి కొండే వదిలేస్తే అయిపోలా, ఇంకింటికి వెళ్ళే పని లేదు. అందుకే బావి దగ్గర నుంచి బావ దగ్గరికి వెళ్ళలేదు ఆవిడ, బావి దగ్గర నుంచి ఊరిలోకి వెళ్ళింది. అదే మార్పు. నిజమైన విశ్వాసములో, ప్రవర్తనలో మార్పు కనబడుతుంది. డిఎల్ మూడీ గారు ఈ మాట అన్నారు, పగలకి రాత్రికి ఉన్నంత తేడా ఒక అవిశ్వాసికి విశ్వాసికి లేకపోతే అతనిలో జరిగిన మార్పు కాదు. పగటికి రాత్రికి ఉన్నంత తేడా. సృష్టిలోనే దేవుడు ఆ రెండింటినీ వేడి చేశాడా లేదా? మొదటి అధ్యాయంలోనే మనం చూస్తాం, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను. రెండింటినీ వేరు చేశాడు ఆయన. అలాగే విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడది? రెండు సపరేట్. నిజమైన విశ్వాసం, దైవిక విశ్వాసములో ఏం కనబడుతుంది? ప్రవర్తనలో మార్పు. ఈ మార్పే లేకపోతే అది విశ్వాసం కాదు. దయ్యాలు నమ్ముతున్నాయి, వణుకుతున్నాయి, కార్యక్రమాలు చేస్తున్నాయి, కానీ ఏమి లేదు, మార్పు లేదు. ఎప్పుడు ఎలా ఉంటారో అలాగే ఉంది. ఇలాంటి వాళ్ళకే ఒక పేరు పెట్టారు. ఏం పేరో తెలుసా? పప్పుగుత్తి క్రైస్తవులని. ఏం క్రైస్తవులు? పెద్దగా చెప్పండి. అంటే అర్థం ఏంటి? పప్పుగుత్తిలాగా పప్పుగుత్తికి ఏం తెలుసు? రుబ్బటమే తెలుసు. కానీ పప్పులో ఉప్పు సరిపోయిందా లేదా పప్పుగుత్తికి తెలుసా? తెలీదు. ఆ ఉప్పు సరిపోయిందా లేదా తెలుసుకోవాలంటే మళ్ళీ మనిషి కావాలి. పప్పుగుత్తికి ఒకవేళ అడిగితే ఏమంటది? ఉన్నాయా మంగళగిరిలో రుచి చెప్పే పప్పుగుత్తులు ఏమన్నా ఉన్నాయా? ఉంటే చెప్పండి, ఒక 5,000 అయినా పెట్టి కొనుక్కొని వెళ్తాను. పప్పుగుత్తులన్నిటికీ ఏం తెలుసు? రుబ్బటమే. మార్పు ఉండదు. అలవాటుగా రావడం, కూర్చోవడం, వెళ్ళడమే కానీ నో చేంజ్ ఇన్ క్యారెక్టర్. దైవిక విశ్వాసములో, ప్రవర్తనలో మార్పు కనబడుతుంది. రెండవది, ప్రభువు కొరకు తెగింపు కనబడుతుంది. తెగింపు. ఏదేమైనా పర్వాలేదు, ఆయన కొరకు నేను నిలబెడతాను.
దేవుని దాసులు ఆర్యారావు గారు చాలా సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రాంతంలో పరిచర్య చేసేటప్పుడు వారి సంఘంలో జరిగిన ఒక ఉదాహరణ చెప్పారు. ఒక సంఘంలో సహోదరి అన్య కుటుంబంలోంచి ప్రభువుని నమ్ముకుంది. నమ్ముకున్న తర్వాత ఆదివారం ఆరాధనకు బయలుదేరుతుంటే భర్త 2 కేజీలు చేపలు 2 కేజీలు రొయ్యలు తీసుకొచ్చి వండు అన్నాడు. ఏమండి, ప్రతిరోజు నేను మీ కొరకు చేస్తున్నాను కదా, ఆదివారం కూడా తేవాలా అంది. మీ సంఘంలో ఇదే బోధిస్తున్నారా? మీ పాస్టర్ గారు ఇదే చెప్తున్నారా? వండు, భర్తకు లోబడదని చెప్తున్నారా అని అంటే, ప్లీజ్ అండి ఆరాధనకి లేట్ అవుతుంది, నేను వెళ్ళిపోతానండి అంది. కొంచెం మాట పెరిగింది. జడబట్టుకొని విసిరేశాడు. తలకాయలు గోడకు ఫట్ మంట కొట్టుకుంది, పగిలిపోయింది, రక్తం గారుతుంది. ఆయన కూడా అలా జరుగుతుందని అనుకోలేదు. హాస్పిటల్కి వెళ్దామా అన్నాడు. వద్దండి, మీరేమనుకోకపోతే నన్ను ఇంటి దగ్గర దించుతారా, మందిరం దగ్గర దించుతారా అని అడిగింది. ఇంత నొప్పిగా ఉండి నువ్వు ఎలాగెళ్తావు అని అంటే ఆయన అన్నాడు, ఆవిడ చెప్పింది, పర్వాలేదండి తగ్గకపోతే సాయంత్రం తీసుకెళ్దరుగోని అంది. ఎప్పుడు టైంకి వచ్చే ఈ సహోదరి ఆలస్యంగా వచ్చినందుకు ఆయనకు ఆశ్చర్యం అనిపించి, అమ్మా మీరు మందిరం తర్వాత వెయిట్ చేయండి కొద్దిసేపు అంటే, ఆవిడ ఎదురు చూస్తుంది, బయట నిలబడింది, తల నిండా ముసుగేసుకొని వచ్చింది. గాలికి ఎప్పుడు ముసుగు తీసి మాట్లాడేది, ప్రార్థనలో ఉన్నప్పుడే ముసుగేసుకునే, బయట ముసుగు తీయపోతే ఆయనకు అనుమానం వచ్చింది. గాలికి ఆ ముసుగు పక్కకు తొలగిపోతే ఇక్కడ కాలుతున్న ఈ పైన ఉన్న గాయం, పసుపు ఇదంతా కలిసి ఎర్ర రక్తం కలిసి ఒక విచిత్రమైన రంగులో వచ్చి కన్ను వాసి, అమ్మ ఏమైంది అంటే, ఏం కాలేదండి గోడ తగిలిందా అంది. గోడ తగిలితే ఇలా కాదు కదమ్మా, ఎలా జరిగింది కొంచెం వివరంగా చెప్పండి. ఏం లేదండి, చిన్న దెబ్బ, భర్తకి నాకు కొంచెం వాగ్వివాదం వచ్చింది, అలాగే ఆయన అనుకోలేదు, ఆయన కూడా చాలా మంచోడే, కానీ ఇలా జరిగింది అని చెబితే, అమ్మ మరి ఎలా రాగలిగావు నువ్వు అని అన్నాడు. అంటే ఆవిడ చెప్పిన జవాబు ఏంటంటే, నేను నా కోసం రక్తం కార్చిన ప్రభువు కోసం నేను ఆరాధించటానికి బయలుదేరుతున్నాను కదా, నా కోసం రక్తమంతా కార్చాడు కదా, నాకు మహా కారితే ఒక కప్పుడు రక్తమే కారి ఉంటుంది. అందుకు రక్తమంతా కార్చిన ప్రభువు కొను ఆయన ఆరాధించటానికి కప్పుడు మాత్రమే కారిపోయిన రక్తాన్ని సాకుగా చెప్పి ఉండలేకపోయానండి నేను, అందుకే చర్చికి వచ్చాను. నిజమైన విశ్వాసంలో ఏముంటుంది? తెగింపు. అది విశ్వాసం అంటే. అంతేగాని ఆరాధనకు బయలుదేరానండి, బయలుదేరే టైంకి జ్వరం వచ్చినట్టు ఉందండి, జ్వరం వచ్చిందా, అబ్బే రాలేదండి వచ్చినట్టు ఉందండి అందుకే ఆగిపోయాను, రాలేదంట వచ్చినట్టు ఉందంట అందుకే ఆగిపోయారంట. ఈ తెగింపు లేని వాళ్ళు విశ్వాసులని మనం ఎలా చెప్పగలుగుతామండి? అందుకే చెప్తున్నాడు, దైవిక విశ్వాసములో 2 కనపడతాయి. ఏంటా 2? ప్రవర్తనలో మార్పు, ప్రభువు కొరకు తెగింపు. ఈ 2 లేకపోతే అది విశ్వాసం కాదు. అందుకే పరీక్ష చేసుకోండి. 1 2వ అధ్యాయం సారాంశం, పక్షపాతం మొదటి భాగం, విశ్వాసం 2వ భాగం. విశ్వాసంలో 3 రకాలు: చచ్చిన విశ్వాసం, దయ్యాల విశ్వాసం, దైవిక విశ్వాసం. దైవిక విశ్వాసములో 2 కనబడతాయి: ప్రభువు కొరకు తెగింపు, ప్రవర్తనలో మార్పు. చెప్దాం. ఈ ఉదయకాలం మరొక సందేశం వినబోయే ముందు కొరింథీయులకు పౌలు రాస్తూ పలికిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు విశ్వాసము కలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూసుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ప్రార్థన. దయగల పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన మంచి దేవా, మీ వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీరిచ్చిన
వాక్య తలంపులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఒక దాసుడు మీ పక్షంగా నిలబడి వాక్యం అందించబోతుంటుండగా మీ సన్నిధి అనుగ్రహించమని, మా ఎదుటున్న సమయం దీవెనకరంగా చేయమని యేసు ప్రభువు ద్వారా వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.